హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం డిఫరెన్సెస్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ చూద్దాం. అసలు ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఎవరెవరు ఉంటారు? అసలు వాళ్ళ ప్రొసీజర్ ఏంటి? ఇది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. President is elected by electoral college consisting of elected members of both houses of parliament and elected members of state legislative assemblies. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి? మనమైతే ఓటెయ్యం. సో, ప్రెసిడెంట్‌కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రెసిడెంట్‌కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవు. మనమెళ్లి ప్రెసిడెంట్‌కి ఎప్పుడు ఓట్ చేయలేదు. ఎందుకంటే ప్రెసిడెంట్‌కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఇవాళ చూద్దాం. ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటది. దాంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. మనకు తెలుసు కదా! ఏ హౌస్‌కైనా ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో మాత్రం ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే ఉంటారు. దట్ టూ పార్లమెంట్ ఇంకా స్టేట్ లెజిస్లేచర్ నుంచి ఏవైతే హౌసెస్ ఉంటాయి. పార్లమెంట్‌లో ఎవరుంటారు? లోక్‌సభ అండ్ రాజ్యసభ. అండ్ స్టేట్ లెజిస్లేచర్‌లో ఎవరుంటారు? లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో, ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఏమవుతదంటే, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్‌సభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే పార్టిసిపేట్ జేస్తారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని నుంచి మెంబర్స్ పార్టిసిపేట్ చెయ్యరు. ఇంకా నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. మనం అనుకున్నాం గదా! నామినేటెడ్ అండ్ ఆహ్, ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారని. సో, వాళ్ళు పార్టిసిపేట్ చేయరు నామినేటెడ్ మెంబర్స్. ఓన్లీ ఎలక్టెడ్ మాత్రమే చేస్తారు. మన ఇండియాలో స్టేట్స్‌తో పాటు యూనియన్ టెరిటరీస్ గూడా ఉంటాయి. అందులో ఓన్లీ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి మాత్రమే ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు క్వెషన్. నిజానికి మనకి ఒకప్పుడు యూటీ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి పార్టిసిపేట్ చేయకపోతుండే ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో. ఇలా వీళ్ళిద్దరు కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక అమెండ్మెంట్ యాక్ట్ చెప్పిందనమాట. సో, మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అసలు ఏ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పింది ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఈ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి గూడా పార్టిసిపేట్ చేయొచ్చని. నెక్స్ట్, ఇట్ యూజెస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ అన్నది ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో యూజ్ చేసే ప్రొసీజర్ అనమాట. సో, మనం ఇంతసేపు ఏం నేర్చుకున్నాం? ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్. ఇక్కడ నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ జేయరు. ఇంకా యూటీ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి పార్టిసిపేట్ చేస్తారని నేర్చుకున్నాం. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతదో చూద్దాం. సో, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గూడా మనం డైరెక్ట్‌గా ఎళ్లి ఓటయితే చేయలే గదా! ఇది గూడా ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి? ఒక ఎలక్టరల్ కాలేజ్ ఉంటది. దాంట్లో బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో, అగైన్ మనకు పార్లమెంట్ ఉంటది. స్టేట్ లెజిస్లేచర్ ఉంటది. పార్లమెంట్‌లో 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్‌సభ, ఒకటి రాజ్యసభ. లెజిస్లేటివ్ అసెం స్టేట్ లెజిస్లేచర్‌లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. 2 హౌసెస్ ఉంటాయన్నమాట. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో పార్లమెంట్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ జేయాలి. ఈ స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దు. అదే ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో లోక్‌సభ, రాజ్యసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ గూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓన్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక్కటే పార్టిసిపేట్ జేయకపోతుండే. ఇక్కడ మాత్రం చూడండి, ఓన్లీ పార్లమెంట్ మాత్రమే పార్టిసిపేట్ జేయాలి. స్టేట్ లెజిస్లేచర్‌లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ పార్టిసిపేట్ చేయొద్దు. అట్లనే ఉండేదండి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ జేస్తున్నారా? చేయట్లేదు. ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో మాత్రమే నామినేటెడ్ మెంబర్స్ ఒస్తారు. ఇట్ యూజెస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్. సేమ్ ఇక్కడ గూడా ప్రెసిడెంట్‌కి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంది. అండ్ సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ ఉంది. అది మాత్రం ఇద్దరికీ సేమ్. కాకపోతే ఈ నామినేటెడ్, ఎలక్టెడ్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందా? అది మనం చూసుకోవాలి. యూపీఎస్సీ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద క్వెషన్ అడిగింది. ఇక్కడైతే ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద అడిగింది. 2018లో ప్రిలిమ్స్. విత్ రిఫరెన్స్ టు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్. మీకు ఒకవేళ దీని ఆన్సర్ తెలిస్తే డూ కమెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.